హాయ్ ఫ్రెండ్స్, కలుం పండగకి మీరు ఏమేమి చేశారు? మేమైతే వేడిగా గారెలు చేస్తున్నానండి. కలుం పండుగ అంటే గారెలు ఉండాల్సిందే కదండి. వేడిగా గారెలు సూపర్ అండి. సింపుల్, ఎక్కువ ఏమి వేయలేదండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర. సింపుల్ అంటే సింపుల్గా. పచ్చిమిర్చి ఒక్కోసారి వేస్తానండి, ఒక్కొక్కసారి కారం కూడా వేస్తాను, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి. వేడిగా గారెలు కలుం పండగకి మీరు ఏమేమి చేశారో కమెంట్స్లో చెప్పండి. ఊర్ల పక్క అయితే ఇంకా చాలా చేస్తారండి. ఏమేమిటియో పిండి వంటలన్నీ చేస్తారు. నాకు అంత టైం లేక అన్నీ చేయలేదండి, కొన్నే చేశాను. తర్వాత ఈ బగారా రైస్ అండి. బగారా రైస్కి ఫస్ట్ ఆనియన్ బాగా రెడిష్ కలర్ రావాలి, పచ్చిమిర్చి, మన హోల్ మసాలాస్, కొంచెము పెరుగు, పాలు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ప్లస్ బిర్యానీ మసాలా కొంచెం వేస్తానండి. లైట్గా పసుపు కూడా వేస్తే ఎల్లో కలర్గా రైస్ చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళ వైట్గానే చేశాను. ఒక గ్లాస్ బియ్యం అయితే 1.5 వాటర్ అండి. మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ రెసిపీ నేను చాలాసార్లు వేసానండి, చాలాసార్లు అప్లోడ్ చేశాను, చూడండి. అందుకే నేను డీప్గా తీయలేదు. మటన్ కర్రీ సింపుల్ రెసిపీ, విలేజ్ స్టైల్. ఎక్కువ మసాలా ఎక్కువ ఏమీ వేయలేదండి, ఎక్కువ మసాలా ఎవరు తినరు. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ రెడీ అవుతుంది. వేడిగా మటన్ కర్రీ, బగారా రైస్ అండ్ వడలండి. సూపర్ రెసిపీ. ఇవాళ కలుం పండగకి ఇవి చేశానండి. మీరు ఎలా చేశారో కలుం పండుగ కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.